ఆదికాండము 4వ అధ్యాయము 1 నుంచి 5 వచనాలు మనము చదువుకుందాం. ఆదికాండము 4వ అధ్యాయము 1 నుంచి 5 వచనాలు. ఆదాము తన భార్య అయిన హవ్వను కోరినప్పుడు ఆమె గర్భవతి కయీనును కని, యెహోవా దయ వలన నేను ఒక మనుషుని సంపాదించుకున్నాను. తరువాత ఆమె అతని తమ్ముడకు హేబేలును కనెను. హేబేలు గొర్రెల కాపరి, కయీను భూమిని సేద్యపరచువాడు. కొంతకాలమైన తరువాత కయీను పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చాడు. హేబేలు కూడా తన మందలో తొలిచూలున పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చాడు. యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్యపెట్టెను, కయీనును అతని అర్పణను ఆయన లక్ష్యపెట్టలేదు. దేవుని మాటలు దీవించుగా ప్రార్థన చేసుకుందాం. కృపగల మా దేవ, దయగలిగిన మా తండ్రి, మీకు వందనాలు. చదవబడిన వాక్య భాగంలో నుంచి ఆయన ఈ మధ్యాహ్న కాల సమయంలో మాకు కావలసిన మీ వర్తమానాన్ని కృపలో మాకు దయచేయమని, ఈ వాక్యాన్ని చక్కగా వినగలిగిన కృపను, గ్రహించగలిగిన కృపను, ఈ వాక్యాన్ని విధేయంగా కలిగి జీవించగలిగిన ఆ జీవితాలు, అట్టి ధన్యతను కృపలో మాకు దయచేయమని, సైతాన్ని శోధనని నాకు దూరం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ఇక్కడ దేవుడు ఆదాము అవ్వలకు 2 కుమారులు ఇచ్చినట్లు మనము చూస్తూ ఉంటాం. అందులో మొట్టమొదటి వాడు కయీను, రెండవ వాడు హేబేలు. ఈ కయీను వ్యవసాయం చేసేటువంటి వ్యక్తి, హేబేలు గొర్రెల కాపరి, గొర్రెలను కాసుకునేటువంటి వ్యక్తి. కొంతకాలం అయిన తర్వాత కయీను తన పంట పొలంలో నుంచి కొంత దేవునికి అర్పణగా తీసుకొని వచ్చాడట. తర్వాత హేబేలు కూడా కాపుకున్నటువంటి ఆ మందలో నుంచి మరి శ్రేష్టమైనటువంటి ఒక గొర్రె పిల్లను తీసుకొని వచ్చి దేవునికి మరి ఆయన అర్పణ అర్పించినట్టుగా చూస్తారు. అప్పుడు ఏం జరిగిందంటే, దేవుడు హేబేలును అతని అర్పణను దేవుడు లక్ష్య పెట్టాడు, అనగా దేవుడు అంగీకరించినట్టుగా. తర్వాత కయీనును అతని అర్పణను దేవుడు మరి లక్ష్య పెట్టలేదు, అంగీకరించలేదు అనేటువంటి విషయాన్ని మనం అక్కడ చదువుతాం. కాబట్టి దేవుడు ఎందుకు హేబేలు అర్పణను, హేబేలును ఎందుకు దేవుడు అంగీకరించాడు, మరి కయీనును అలాగే కయీను తెచ్చినటువంటి అర్పణను దేవుడు ఎందుకు అంగీకరించలేదు అని మనం ఆలోచన చేసినప్పుడు, మొట్టమొదట మరి హేబేలు అతని యొక్క అర్పణను దేవుడు అంగీకరించడం గల కారణాలు ఏంటో మనము చూద్దాం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 4వ వచనంలో మనం చదువుకుంటున్నప్పుడు, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 4వ వచనంలో దేవుని యొక్క వాక్యం ఈ విధంగా రాసి ఉన్నది. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 4వ వచనం. విశ్వాసమును బట్టి హేబేలు కయీను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించాడు. దేవుడు అతని అర్పణలను గురించి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యము పొందేను అనేటువంటి మాట. కాబట్టి హేబేలు అర్పణ విశ్వాసంతో కూడుకున్నది అన్న విషయాన్ని మనం ఇక్కడ జ్ఞాపకము చేసుకోవాలి. అనగా విశ్వాసమును బట్టి హేబేలు కయీను కంటే శ్రేష్టమైన అర్పణ దేవునికి అర్పించిన వాడు ఉన్నాడు అన్న విషయాన్ని మనం అక్కడ అర్థము చేసుకోవాలి. మరి కయీనుకు లేదా హేబేలుకు ఈ విశ్వాసం ఎలా కలిగింది అంటే, రోమాపత్రిక 10వ అధ్యాయం 11వ వచనంలో విశ్వాసం ఏ విధంగా కలుగుతుందంటే,
దేవుని యొక్క వాక్యము వినుట వలన విశ్వాసం అనేటువంటిది కలుగుతుంది అన్న విషయం మనం అక్కడ చూస్తాం. కాబట్టి దేవుని వాక్యమే, దేవుని మాటలే మనలో దేవుని ఎడల విశ్వాసాన్ని కలుగజేస్తాయి. దేవుని మాటలే మనలో దేవుని ఎడల విశ్వాసాన్ని కలుగజేస్తాయి. కాబట్టి కయీనులో విశ్వాసం ఎలా కలిగింది అంటే దేవుని యొక్క మాటలను వినుట వల్ల ఆయన విశ్వాసం అనేటువంటిది కలిగింది. ఆదికాండం 3వ అధ్యాయము 21వ వచనంలో మనం చదువుతున్నప్పుడు, ఆదికాండము 3వ అధ్యాయము 21వ వచనంలో అక్కడ ఏం జరిగిందని మనం చూస్తున్నప్పుడు, ఆదికాండం 3:21, దేవుడైన యెహోవా ఆదాముకును అతని భార్యకును చర్మం చొక్కాయులను చేయించి వారికి తొడిగించెను అనేటువంటి మాట. దేవుడు ఆదాము అవ్వల పాప పరిహారం కొరకు ఒక గొర్రె పిల్లను అక్కడ బలిగా అర్పించినట్లుగా, అక్కడ రక్తము చిందించబడ్డట్లుగా, ఆ రక్తము ద్వారానే మరి ఆదాము అవ్వలు నీతిమంతులుగా మార్చబడ్డట్లుగా మనం అక్కడ చూస్తాం. కాబట్టి ఆదాము అవ్వలు మరి వారి కుమారులైనటువంటి హేబేలు కయీనులకు ఈ యొక్క విషయాల గురించి వారు ఖచ్చితంగా బోధించి ఉంటారు. అనగా దేవుడు మరి అర్పించినటువంటి ఆ బలి అర్పణ ద్వారానే మేము నీతిమంతులుగా తీర్చబడ్డామని, మీరు కూడా మీ పాపం నుంచి మీరు విడిపించబడాలంటే, మీరు నీతిమంతులుగా తీర్చబడాలంటే దేవునికి ఆ గొర్రె పిల్లను బలిగా అర్పించడం ద్వారానే మీరు దేవుని ఎదుట నీతిమంతులుగా తీర్చబడతారనే ఆ సందేశాన్ని వారు తల్లిదండ్రులుగా తమ కుమారులకు వారు బోధించిన వారుగా ఉంటారు. కాబట్టి హేబేలు తల్లిదండ్రుల యొక్క మాటలను విశ్వసించి, అనగా ఆ తల్లిదండ్రులు పాపం చేసినప్పుడు దేవుడు ఒక గొర్రెను బలిగా అర్పించడం ద్వారా వారు నీతిమంతులుగా తీర్చబడ్డారని, నేను కూడా దేవుడి దృష్టిలో నీతిమంతులుగా తీర్చబడాలంటే నేను కూడా ఒక జంతువును బలిగా అర్పించాలని ఆ సత్యాన్ని అతడు గ్రహించిన వాడై మరి తన మందులో నుంచి శ్రేష్టమైనటువంటి కొద్దిన ఒక గొర్రె పిల్లను తీసుకుని వెళ్ళి దేవునికి అక్కడ అర్పణ అర్పించినట్లుగా, మరి ఆ అర్పణను అలాగే ఏ పేరు దేవుడు అంగీకరించినట్లుగా మనం అక్కడ చూస్తూ ఉంటాం. కాబట్టి ఏ పేరు యొక్క అర్పణ అది విశ్వాసంతో కూడుకున్నది, అలాగే ఏ పేరు యొక్క బలి అర్పణ అది దైవ చిత్తానుసారమైనటువంటిది, అలాగే ఏ పేరు యొక్క అర్పణ విధేయతతో కూడుకున్నటువంటిది, అలాగే ఏ పేరు యొక్క అర్పణ శ్రేష్టమైనది అనేటువంటి మాట మనం అక్కడ చూస్తాము. ఇప్పుడు మరొక మాట మనం చదువుకుంటున్నప్పుడు, దేవుడు కయీనును అతని అర్పణను లక్ష్య పెట్టలేదు అని చెప్పేసి మనం అక్కడ చూస్తాము. అనగా ఎందుకు దేవుడు ఆ అర్పణను లక్ష్య పెట్టలేదు అంటే, కయీను యొక్క అర్పణ విశ్వాసంతో కూడుకున్నది కాదు, విశ్వాసము లేనటువంటిది. అలాగే కయీను యొక్క అర్పణ అది దైవ చిత్తానుసారమైనది కాదు, ఈయన సొంత చిత్తానుసారమైనటువంటి అర్పణ యొక్క దేవుడు అతని అర్పణలో అంగీకరించలేదు. అలాగే కయీను యొక్క అర్పణ అది అవిధేయతతో కూడినటువంటిది. తల్లిదండ్రులు ఇచ్చిన సందేశం ఒకటి, ఈయన చేసింది ఒకటి. కాబట్టి ఆయన తెచ్చిన అర్పణ అవిధేయతతో కూడుకున్నటువంటిది, అలాగే ఆయన తెచ్చిన అర్పణ అది శ్రేష్టమైనది కాదు, అలాగే అది రక్తం లేనిది కనుక దేవుడు కయీనును అతని అర్పణ దేవుడు లక్ష్య పెట్టలేదు. హేబేలు యొక్క అర్పణ అది విశ్వాసంతో కూడుకున్నది, అది దైవ చిత్తానుసారమైనది, అది విధేయతతో కూడుకున్నటువంటిది, అది శ్రేష్టమైనది కనుక దేవుడు హేబేలును అంగీకరించారట. తర్వాత హేబేలు తెచ్చినటువంటి అర్పణ కూడా దేవుడు అంగీకరించారట. కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలో మరి ఈ యొక్క వాక్య భాగంలో నుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటి అని మనం చూసినప్పుడు మరి రెండు విషయాలు మన జీవితంలో మనము గమనించాలి. మొట్టమొదటి విషయం ఏంటంటే, సరి అయిన వ్యక్తి సరి అయిన ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ ప్రార్థనను లేదా ఆ ఆరాధనను దేవుడు వింటాడు, అంగీకరిస్తాడు. సరి అయిన వ్యక్తి సరి అయిన ప్రార్థన చేసినప్పుడు హేబేలు సరి అయిన వ్యక్తిగా ఉన్నాడు, ఆయన అర్పించిన అర్పణ సరి అయినది ఉన్నది. అప్పుడు దేవుడు హేబేలు అంగీకరించాడు, హేబేలు యొక్క అర్పణ కూడా దేవుడు అంగీకరించాడు. రెండవ మాట ఏంటంటే, సరిలేని వ్యక్తి సరిలేని ప్రార్థన చేసినప్పుడు దేవుడు అంగీకరించాడు.
కయీను దేవుని ఎదుట సరిలేని వ్యక్తిగా ఉన్నాడు. అలాగే కయీను అర్పించిన అర్పణ కూడా దేవుని దృష్టిలో సరిలేనిదిగానే ఉన్నది. కాబట్టి దేవుడు కయీను అంగీకరించలేదు, కయీను అర్పించినటువంటి అర్పణ కూడా దేవుడు అంగీకరించలేదు. అలాగే మూడవదిగా సరి అయిన వ్యక్తి సరి అయిన ప్రార్థన చేసినచో దేవుడు వింటాడు. మొదటి సమూయేలు గ్రంథంలో మొదటి అధ్యాయంలో మనం చదువుకుంటున్నప్పుడు అక్కడ అన్న అనేటువంటి ఒక భక్తురాల గురించి మనం అక్కడ చదువుతాం. ఆమె దేవుడి సన్నిధిలోనికి వెళ్ళి ఆమె ఏమని ప్రార్థన చేసింది అని మనం చూసినప్పుడు ఆ మొదటి సమూయేలు గ్రంథం మొదటి అధ్యాయంలో 9 నుంచి మనం చదువుకుంటున్నప్పుడు 9, 10, 11 వచనాలు మనం చదువుకుంటున్నప్పుడు మరి ఏమని అన్న దేవుడి సన్నిధిలో ప్రార్థన చేసిందో మనం అక్కడ చూడవచ్చు. 9వ వచనంలో వారు షిలోహులో అన్న ప్రాణములు పుచ్చుకొనిన తరువాత అన్న లేచి యాజకుడైన ఏలి మందిర స్తంభము దగ్గర ఉన్న ఆసనము మీద కూర్చుని ఉండగా బహు దుఃఖ ప్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు సైన్యముల అధిపతివగు యెహోవా నీ సేవకురాలనైన నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలనైన నన్ను మరొక జ్ఞాపకం చేసుకొని నీ సేవకురాలనైన నాకు మగపిల్లలు దయచేసిన ఎడల వాని తల మీదికి చౌరపు కత్తి ఎన్నటికి రానియక వాడు బ్రతుకు దినములన్నిటను నేను వాటిని యెహోవాకు నీకు అప్పగించుటని మొక్కుబడి చేసుకున్నాను. కాబట్టి అన్న ఆమె చేసినటువంటి ప్రార్థన దేవుణ్ణి మహిమపరిచేదిగా దేవుని ఎదుట సరి అయినదిగా ఉన్నది. కాబట్టి దేవుడు ఆమె ప్రార్థన ఆలకించి సమూయేలు అనేటువంటి గొప్ప ప్రవక్తను ఆమె కుమారుడిని దేవుడు ఇచ్చినట్టుగా చూస్తాడు. అనేక సార్లు దేవుడు మన ప్రార్థన ఆలకించకపోవడానికి గల ప్రధానమైన కారణం ఏంటంటే మనము దేవుని మహిమ కోసమో దేవుని ఘనత కోసమో కాకుండా మన సొంత మహిమ కోసమో మన సొంత ఘనతల కోసమో మనం అడిగినప్పుడు మనం మంచి వారివే, మనం సరి అయినటువంటి వారివే, కానీ మన ప్రార్థన అనేక సార్లు అది సరి అయినదిగా లేకపోవడాన్ని బట్టి దేవుడు మన ప్రార్థన ఆయన ఆలకించలేదు. కాబట్టి అన్న సరైన వ్యక్తిగా ప్రభు సన్నిధిలో ఉంది. ఆమె చేసినటువంటి ప్రార్థన కూడా సరైనదిగా, దేవుని మహిమపరిచేదిగా, దేవుని ఘనపరిచేదిగా, దేవుని చిత్తానుసారమైనదిగా, దేవునికి ఇష్టాన్ని కలిగించేది ఉండదు. కాబట్టి దేవుడు ఆమె ప్రార్థన ఆలకించి సమూయేలు అనేటువంటి గొప్ప ప్రవక్తను దేవుడు తన కుమారునిగా ఇచ్చినట్టుగా మనం అక్కడ చూస్తూ ఉంటాం. కాబట్టి మూడవది ఏంటంటే సరి అయిన వ్యక్తి సరి అయిన ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ ప్రార్థన ఆలకిస్తారన్న విషయాన్ని మనం ఇక్కడ నేర్చుకోవాలి. తర్వాత నాలుగవదిగా సరి అయిన వ్యక్తి ఒకవేళ సరిలేని ప్రార్థన చేస్తే దేవుడు ఆ ప్రార్థన ఆలకించడు. సరి అయిన వ్యక్తి సరిలేని ప్రార్థన చేస్తే దేవుడు ఆ ప్రార్థన ఆలకించడు. మొదటి రాజుల గ్రంథంలో మనం చదువుకుంటున్నప్పుడు మొదటి రాజులు 19వ అధ్యాయంలో 4వ వచనంలో మరి ఏలియా అనేటువంటి గొప్ప ప్రవక్త దేవుని సన్నిధానంలోకి వెళ్ళి ఆయన ఈ విధంగా ప్రార్థన చేస్తూ ఉంటాడు. మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయము 4వ వచనం. తాను ఒక దిన ప్రయాణం అరణ్యంలోనికి పోయి ఒక బదరీ వృక్షం కింద కూర్చుండి మరణాపేక్ష గలవాడై యెహోవా నా పితరుల కంటే నేను ఎక్కువ వాడును కాదు, ఇంత మట్టుకు చాలును, నా ప్రాణము తీసుకొను అని ప్రార్థన చేశాడు. ఈ ప్రార్థన చేసింది ఎవరు? మనలాంటి సామాన్యమైన విశ్వాసులు, భక్తులు కాదు. ఒక గొప్ప ప్రవక్త ఏలియా గొప్ప ప్రవక్త ఒకానొక రోజున ఒకానొక సందర్భంలో ఆయన ఏమని ప్రార్థన చేస్తుంది? ప్రభువా, ఒక దాదాపు బతికిన కాడికి నన్ను తీసుకో ప్రభువా, నా ప్రాణం తీసుకో ప్రభువా అని చెప్పేసి ఆయన మరి ప్రభు దగ్గర ప్రార్థన చేస్తూ ఉంటున్నారు. అప్పుడు దేవుడు ఆ ప్రార్థనకు ఆయన జవాబు ఇవ్వలేదు. ఆ ప్రార్థన దేవుడు అంగీకరించలేదు. తర్వాత ఏం జరిగిందంటే దేవుడు అంటాడు కదా, ఇంకా నీతో నాకు పని ఉన్నది అన్నట్టుగా ఆ తర్వాత ఏలియాను బలపరిచి ఏలియాను
బలపరిచి తర్వాత మరికొంత కాలం ఆయన తన సేవలో వాడుకొని తన నామాన్ని ఆయన ద్వారా బలపరుచుకున్నట్టుగా చూస్తాం. బట్ మన జీవితంలో కూడా అనేక సందర్భాల్లో కదా చిన్న శ్రమ రాగానే, ఇరుసులు రాగానే, ఇబ్బందులు రాగానే ఎందుకు ఈ జీవితం, ఎందుకు ఈ కష్టాలు, ఎందుకు ఈ శ్రమలు కదా, ఎందుకు ఈ రోగాలు, ఈ వ్యాధులు, ఎందుకు ఈ నిందలు, అవమానాలు, ఒక్కసారి నా పాపం తీసుకోవడం సత్వ కొంత హాయి ఉండొచ్చు అక్కడ, ఎందుకు ఈ భూమి మీద తీసుకోవాలని చెప్పి అనేక సందర్భాల్లో కదా మనం కూడా మన పాపం తీసుకోవాలి, ఒక్కసారి చచ్చిపోయి విడబడి దరిద్రపోతున్నట్టుగా ఎన్నోసార్లు అటువంటి ప్రార్థనలను చేసిన సందర్భాలు మన జీవితాలు ఉన్నాయి. కానీ దేవుడు ప్రార్థన ఆమెనే చెప్పి ఎవరి బాబు చనిపోవడం సాయంత్రం ఆయన ఇట్లే కాదని తర్వాత ఆలకిస్తారే ప్రార్థన అన్నట్టుగా దేవుడు అనేక సార్లు ఆ ప్రార్థన జవాబు దేవుడి ప్రార్థన దేవుడు ఆమెనని చెప్పారు. కాబట్టి నాలుగోది ఏంటంటే సరి అయిన వ్యక్తి సరిలేని ప్రార్థన కదా. కొన్నిసార్లు మనం మంచిగా ఉంటాం, భక్తులు ఉంటాం, కానీ మనం అడిగేటప్పుడు సరి అయినవి ఉండవు. కాబట్టి దేవుడు వాటికి జవాబు ఇవ్వని దేవుడిగా ఆయన మనకు ఉంటా ఉంటాడు. అలాగే సరిలేని వ్యక్తి సరి అయిన ప్రార్థన చేసినప్పుడు దేవుడు వినడు. సరిలేని వ్యక్తి సరి అయిన ప్రార్థన చేస్తే కూడా దేవుడు అటువంటి ప్రార్థన ఆలకించడు. ఉదాహరణకు అపోస్తల కార్యము 19వ అధ్యాయంలో మనం చదువుకుంటున్నప్పుడు అక్కడ ఒక సన్నివేశాన్ని మనం అక్కడ చూస్తాం. అపోస్తల కార్యం 19వ అధ్యాయము 11 నుంచి 16 వచనాల వరకు. అపోస్తల కార్యం 19వ అధ్యాయము 11 నుంచి 16 వచనాలు. మరియు దేవుడు పౌలు చేత విశేషమైన అద్భుతములను చేయించెను. అతని శరీరములకు తగిలిన చేతి గుడ్డలైనను నడికట్లైనను రోగుల యొద్దకు తెచ్చినప్పుడు రోగముల వారిని విడిచెను, దయ్యములు కూడా వదిలిపోయాను. అప్పుడు దేశ సంచారులను మాతృకులైన కొందరు యూదులు పౌలు ప్రకటించు యేసు తోడు మిమ్మును ఉచ్చాటన చేయుచున్నానన్న మాట చెప్పి దయ్యములు పట్టిన వారి మీద ప్రభువైన యేసు నామమున ఉచ్చరించుటకు మొదలుపెట్టిరి. యూదుడైన కేవయ అను ఒక ప్రధాన యాజకుని కుమారుడు 7 అలాగూ చేయించుంది. అందుకు ఆ దయ్యము, నేను యేసును గుర్తెరుగుదును, పౌలును కూడా ఎరుగుదును, కానీ మీరెవరని అడగగా ఆ దయ్యము పట్టిన వాడు ఎగిరి వారి మీద పడి వారిలో 2 లొంగదీసి గెలుచును. అందుచేత వారు దిగంబరులై గాయము తగిలి ఆ ఇంట నుండి పారిపోయింది. ఈ సంగతి ఎఫెసులో కాపురమున్న సమస్తమైన యూదులకు గ్రీకు దేశస్థులకు తెలియవచ్చినప్పుడు వారికి అందరికీ భయం కలిగిన గనుక ప్రభువైన యేసు నామము గణపరచబడు. ఒక ప్రధాన యాజకుని యొక్క 7 కుమారులు ఏం చేస్తూ ఉన్నారంటే, పౌలు ప్రార్థన చేసినప్పుడు పౌలు చేతి గుడ్డలు తాకినప్పుడట దయ్యాలు అవి మనుషులు విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉంటారు. ఇప్పుడు వీళ్ళేం చేశారంటే, మేము కూడా ప్రార్థన చేసుకుంటున్నాము, మేము కూడా ప్రార్థన చేస్తే దయ్యాలు పోతాయి అన్నట్లుగా ఒక ప్రధాన యాజకుడి యొక్క 7 కుమారులు ఏం చేశారంటే, దయ్యం పట్టిన వ్యక్తి దగ్గరికి వేస్తున్నాము, దయ్యం వెళ్ళిపో అని చెప్పేసి ప్రార్థన చేస్తూ దయ్యం ఏమంటుంది, ఒరే బాబు నాకు ఏ సమయంలో తెలుసు, ఆయన సేవకులైన పౌరు గురించి నాకు తెలుసు, అని మీరెవరపై నమ్మలేకపోవడం అట్లా అన్నట్టుగా మొత్తం మీద దయ్యం వీళ్ళ మీద పడి వాళ్ళని గాయపరిచినట్టుగా వాళ్ళు దిగంబరులు చేసినట్లుగా వాళ్ళు అక్కడి నుంచి పారిపోయినట్టుగా మనం అక్కడ చూసుకోవాలి. కాబట్టి వాళ్ళు చేసింది మంచి ప్రార్థన, వాళ్ళు చేసింది మంచిదే కదా. దయ్యపడిన వ్యక్తి దగ్గరికి వెళ్ళారు, వేసునామంలో దయ్యాన్ని వ్యక్తిని విడిచిపెట్టి వెళ్ళిపోవడం కదా, వాళ్ళ ప్రార్థన మంచిదే, చెడ్డదేమీ కాదు. కానీ వారు దేవుడి యొక్క సరైన వ్యక్తులుగా దేవునికి వారికి ఎటువంటి సంబంధము లేదు. కాబట్టి సరిలేని వ్యక్తి సరి అయిన ప్రార్థన చేసినా కూడా దేవుడు అటువంటి ప్రార్థన ఆయన అంగీకరించడం విషయాన్ని మనం ఇక్కడ జ్ఞాపకము చేసుకోవాలి. అందుకే యాకోబు పత్రిక 4:7లో దయ్యం మనం లోబడాలంటే మనం ఏం చేయాలంటే దేవునికి లోబడాలి. దయ్యం నీ మాట వినాలంటే నువ్వేం చేయాలి, ముందుగా దేవుని మాట మనము వినాలి. అందుకే యాకోబు పత్రిక 4:7 అదే మాట మనం అక్కడ చూస్తాం. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం. యాకోబు పత్రిక 4:7 వచనం. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదురించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవు.
కదా. దయ్యాలు ఎలా ఉంటారనో, లేకపోతే దయ్యాలని మాట వినాలను, దయ్యాలకి లోబడాలను ఆశ అందరికీ ఉంటుంది కదా. దేవుని పిల్లలు అందరికీ ఉంటుంది కదా. నేను ప్రార్థన చేస్తే దయ్యం పోవాలి కదా, నేను గద్దిస్తే దయ్యం పారిపోవాలి, ఇవన్నీ ఉంటాయి. కాబట్టి అవన్నీ జరగాలని మనం ఏం చేయాలట? ముందుగా దేవునికి లోబడు, ముందుగా దేవుని మాట విను, ఆయన విధేయతను చూపెడితే, ఆయన ఎదుట నువ్వు మోకరిస్తే నీ ఎదుట దయ్యం మోకరిస్తుంది. ఆయన ఎదుట నువ్వు మోకరించకపోతే, ఆయన మాటలు వినకపోతే, ఆయనకు లోబడకపోతే దయ్యం నీకు లోబడదు, దయ్యం నీ మాట వినదు. కాబట్టి ఇక్కడ ఆ ప్రధాన యాజకుడు 7 కుమారులు దయ్యంను వెళ్ళిపోవని చెప్పేసి అన్నప్పుడు అవి ఏమంటావున్నాయట? మాకు యేసు ప్రభు తెలుసు, ఆయన సేవకులైన పౌలు గురించి కూడా మాకు తెలుసు. మీరెవరో ఆయనకు మీకు సంబంధం లేదు. పౌలు అంటే తెలుసు, పౌలుకి ఆయనకు సంబంధం, యేసు ప్రభు అంటే కూడా మాకు తెలుసు. ఇప్పుడు వాళ్ళ చెప్తే మేమేంటే కానీ మీరెవరపై మీరు వచ్చి మమ్మల్ని ఎదుర్కోబట్టి మేమెందుకు వెళ్ళిపోతాం, ఇక్కడ మీకు మేమెందుకు లోపడతాం కదా, మీరు మమ్మల్ని మేమెందుకు పోతాం అన్నప్పుడు మొత్తం రివర్స్ అయిపోయి వాళ్ళ మీద పడి వాళ్ళని గాయపరచుకున్నట్టుగా తర్వాత వాళ్ళు పారిపోయినట్టు మనం అక్కడ చూస్తూ ఉంటాం. కాబట్టి సరిలేని వ్యక్తులు సరి అయిన ప్రార్థన చేయొచ్చు, కానీ అట్టి ప్రార్థనకు దేవుడు తన జవాబును ఇవ్వడు అన్న విషయాన్ని మనం ఇక్కడ జ్ఞాపకము చేసుకోవాలి. తర్వాత చివరిగా సరిలేని వ్యక్తి సరిలేని ప్రార్థన చేసినచో దేవుడు వినడు అనేటువంటి మాట. సరిలేని వ్యక్తి సరిలేని ప్రార్థన, ఈ ప్రార్థనను దేవుడు వినడు. అపోస్తల కార్యము 8వ అధ్యాయంలో సీమోను అనేటువంటి వ్యక్తుల గురించి మనం అక్కడ చూస్తాం. అపోస్తల కార్యము 8వ అధ్యాయంలో 17 నుంచి 24 వచనాల వరకు, 17 నుంచి 24 వచనాలు. అప్పుడు పేతురును యోహానును వారి మీద చేతులుంచగా వారు పరిశుద్ధాత్మను పొందింది. అపోస్తలుల చేతులుంచడం వల్ల పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడనని సీమోను చూచి వారి ఎదుట ద్రవ్యము పెట్టి, నేను ఎవరి మీద చేతులుంచుతునో వాడు పరిశుద్ధాత్మను పొందునప్పుడు ఈ అధికారం నాకు ఇవ్వడని అడిగాడు. అందుకు పేతురు, నీవు ద్రవ్యమిచ్చి దేవుడు మనకు సంపాదించుకుందని తలంచుకొని నందున నీ వెండి నీతో కూడా నశించును గాక, నీ హృదయం దేవుని ఎదుట సరి అయినది కాదు కనుక ఈ కార్యము నీకు పాలు పంపులు లేవు. కాబట్టి ఈ నీ చెడుతనము మానుకొని మానవనసు పొంది ప్రభువును వేడుకొని, ఒకవేళ నీ హృదయాలోచన క్షమింపబడవచ్చును, నీవు ఘోర దుష్టత్వములోను దుర్నీతి బంధకములోను ఉన్నట్టు నాకు కనబడుచున్నదని చెప్పాను. అందుకు సీమోను, మీరు చెప్పిన వాటిలో ఏది నా మీదికి రాకుండా మీరే నా కొరకు ప్రభువును వేడుకోండి చెప్పారు. కాబట్టి ఆయన హృదయం సరిగా లేదు, అలాగే ఆయన అడిగిన ప్రార్థన కూడా సరిగా డబ్బిచ్చి దేవుని అధికారాలు, డబ్బిచ్చి పరిశుద్ధాత్మ దేవుని వరాలు ఆయన పొందుకోవాలనుకోవడం అది సరి అయింది కాదు. ఆయన కూడా సరి అయిన వ్యక్తిగా లేదు. కాబట్టి సరిలేని వ్యక్తి సరిలేని ప్రార్థన చేసినప్పుడు కూడా దేవుడు ఆ ప్రార్థన ఆలకించడు. తర్వాత సరి అయిన వ్యక్తి లేదా సరిలేని వ్యక్తి సరైన ప్రార్థన చేసినా కూడా దేవుడు అటువంటి ప్రార్థన ఆలకించడమే. తర్వాత సరి అయిన వ్యక్తి సరిలేని ప్రార్థన ఏరియా జీవితాన్ని మనం చూస్తాం. ఆయన మంచోడు, ఆయన భక్తిపరుడు, దేవుడి ప్రవక్తనే. కానీ ఒకనొక సమయంలో ఆయన బలహీనుడైపోయి ఏ ప్రార్థన చేస్తే ప్రభువా ఇంతవరకు దానిగా నీ సేవ చేసింది, ఇంతవరకు నీ కోసం ప్రయాసపడ్డ చాలు, ఈ కష్టాలు కానీ నాకు ఒక ప్రభు నన్ను తీసుకుపోతున్నాడు. కానీ దేవుడు ఆ ప్రార్థనకు ఆయన జవాబు ఇవ్వలేదు. కాబట్టి ఆ కృపలో మరలా తనని బలపరిచి దేవుడు మరికొంత కాలం తన సేవలో వాడుకున్నాను మనం చూస్తాం. తర్వాత సరి అయిన వ్యక్తి సరి అయిన ప్రార్థన అంటే అన్న జీవితాన్ని మనము చూసాం. ఆమె జీవితం సరి అయింది, ఆమె చేసిన ప్రార్థనకు దేవుని మహిమ కోసం చేసిన ప్రార్థన, కాబట్టి దేవుడు ఆమె ప్రార్థన. తర్వాత సరిలేని వ్యక్తికి సరిలేని ప్రార్థన. కయ్యలు దేవుని ఎదుట సరిలేని వ్యక్తిగా ఉన్నాడు, ఆయన అర్పించిన అర్థం కూడా సరిలేని అర్థం లేదు, కాబట్టి దేవుడు అతని అర్థంలో అంగీకరించలేదు. తర్వాత సరి అయిన వ్యక్తి సరి అయిన ప్రార్థన చేసినప్పుడు ఏ పేరు దేవుడి దృష్టిలో ఆయన అంగీకరించేవాడిగా ఉన్నాడు. ఆయన తెచ్చిన అర్థం కూడా అది సరి అయితే కనుక దేవుడు ఏ పేరును అతని అర్థం అంగీకరించాడు. కయ్యను అర్థం అది సరిలేనిది కాబట్టి దేవుడు కయ్యను ధృవీకరించాడు, ఆయన తెచ్చిన అర్థం కూడా దేవుడు మధ్యాహ్న సాక్షులతో దేవుడు ఆయన ప్రార్థన ఆలోచించాడు. మన
మన ఆరాధన దేవుడు అంగీకరించాలంటే మొట్టమొదటి దేవుడు యొక్క మనము ఆయనకు అంగీకారంలో ఉన్నప్పుడే మన ఆరాధన, మన ప్రార్థన, మన పరిచర్య లేదా మనం ఇచ్చే కానుకలు మన దేవుడు అంగీకరిస్తాడు. ఒకరు మనం సరిగా లేకపోతే మన ప్రార్థన సరిగా ఉన్న, మన ఆరాధన సరిగా ఉన్న, అవేవి కూడా దేవుడి చేత అవి అంగీకరించబడిన సత్యాన్ని ఈ మధ్యాహ్న కాలంలో మనము గమనించాలి. అందుకే కీర్తనల గ్రంథం 66వ కీర్తన 18వ వచనంలో ఒక మాట ఉంటుంది కదా, కీర్తన 66:18. కీర్తన 66:18. నా హృదయంలో నేను పాపమును లక్ష్యం చేసే ఎడల ప్రభువు నా మనవి వినకపోవును అనేటువంటి మాట. అలాగే చివరిగా సామెతల గ్రంథంలో 28వ అధ్యాయము 13వ వచనం. సామెతలు 28:13. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని గొప్పని విడిచిపెట్టువాడు కనికరము పొందును. కాబట్టి మనలో ఉన్న అతిక్రమాలు, అవిధేయతలను మరి ఒప్పుకుందాం, విడిచిపెడదాం. దేవుని యొక్క కనికరాన్ని మన జీవితాల్లో మనము పొందుకుందాం. కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుని ఎదుట యోగ్యులుగా, దేవుని చేత అంగీకరించబడేటువంటి వారు మనం ఉందాం. అలాగే దేవుని చేత అంగీకరించబడేటువంటి ఆరాధన, దేవుని చేత అంగీకరించబడేటువంటి దేవునికి మహిమకరమైనటువంటి ఆ ప్రార్థన మనం చేద్దాం. దేవుని యొక్క కనికరాన్ని, ఆశీర్వాదాన్ని మన జీవితాల్లో మనము పొందుకుందాం. దేవుడి మాటలు దీవించుగాక. అందరూ లేచి నిలబడదాం. ప్రభు సన్నిధిలో మనం ప్రార్థన చేద్దాం.